హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు కలిసి ఒకే ప్రదేశంలో ఉన్నారు అని గూగుల్ మ్యాప్స్ ఆధారాలు ఉన్నాయి. కాల్ రికార్డ్స్, కాల్ లాగ్స్ రికార్డ్స్ ఉన్నాయి. హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు, అవినాష్ రెడ్డి వీళ్ళు మాట్లాడుకున్నారు అన్న రికార్డులు ఉన్నాయి. అలాగే వాగ్మూలాలున్నాయి. మాకు వీళ్ళు ఇంత డబ్బు ఇచ్చారు, ఆ డబ్బు తీసుకున్నాము, హత్య చేశాము అని చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఇవేవి ఉన్నా, ఇవన్నీ ఉన్నా సిబిఐ హత్య చేసింది అవినాష్ రెడ్డి అని చెప్తున్నా కూడా ఈరోజు జగనన్న గారు 5 సంవత్సరాలుగా వాళ్ళను కాపాడడం ఒకెత్తైతే ఈరోజు ఏకంగా మళ్లీ వాళ్లే ఎంపీ కావాలి అని అవినాష్ రెడ్డికి వైసీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు అంటే ఇది హత్య రాజకీయాలను ప్రోత్సహించడం కాదా? హత్య చేసిన వాళ్లకు ఈ రోజు వరకు శిక్ష పడలేదు అన్నది ఒకెత్తైతే మళ్లీ హత్య చేసిన వాళ్లకు అదే అధికారం ఇచ్చి ఆ అధికారం వాడుకొని మళ్లీ వాళ్ళు బయట తిరిగేటట్టు, స్వేచ్ఛగా తిరిగేటట్టు, తప్పించుకునేటట్టు, మళ్లీ అధికారం కలిగేటట్టు వాళ్లకు మళ్లీ టికెట్ ఇచ్చారంటే మరి అహంకారం కాకపోతే దీన్ని ఏమనాలి? జగనన్న గారు సమాధానం చెప్పాలి. ఎందుకు ఇలా చేస్తున్నారు? వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కాదా? మరి అలాంటప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళని రాజశేఖర రెడ్డి గారి కొడుకయ్యండి మీరు అధికారాన్ని అడ్డేసి, మీకు ప్రజలు నమ్మి అధికారం ఇస్తే అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారాన్ని అడ్డేసి హంతకులను కాపాడుతున్నారు అంటే ఎందుకు అని అడుగుతున్నాం. జగనన్న గారు, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అసలు సాక్షి టీవీలో వివేకానంద రెడ్డి గారు చనిపోతే అంత ఘోరంగా గొడ్డలితో నరికి ఎక్కడ చూసినా రక్తం ఏర్లై పారింది. ఆ రోజు ఆ ఇల్లంతా రక్తం అయిపోయింది. అలాంటిది హార్ట్ అటాక్ లా ఎలా కనిపించింది సాక్షికి? ఆ రోజు సాక్షి టీవీ కదా మొట్టమొదట చెప్పింది వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్ తో చనిపోయారు అని. అలా ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఎన్నికలప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన జగనన్న గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినాక సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దన్నారో జగనన్న ఇంతవరకు సమాధానం చెప్పలేదు. మీకు భయపడాల్సిన అంశం ఏమీ లేకపోతే, భయపడాల్సిన విషయం లేకపోతే మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీని వ్యతిరేకించారో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. మరి ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయి? ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు హంతకుల్ని కాపాడుతున్నారు? మరి అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డనై ఉండి, రాజశేఖర రెడ్డి రక్తమై ఉండి సొంత చిన్నాన హత్య జరిగితే మరి నేను ఈ రోజు న్యాయం కోసం, ధర్మం కోసం నిలబడాల్సిన అవసరం ఉందా లేదా? అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఉండి ఈ రోజు హత్య రాజకీయాలు ఇక్కడ కొనసాగకూడదు అన్న ఉద్దేశంతో మళ్లీ అవినాష్ రెడ్డి ఎంపీ కాకూడదు, మళ్లీ హంతకులు ఎంపీగా గెలవకూడదు, మళ్లీ హంతకులు మళ్లీ చట్టసభలకు వెళ్లకూడదు అన్న ఉద్దేశంతో ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తుంది. మీ అందరికీ నిజ నిజాలు తెలుసు, మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలుగా ఎంపీగా ఉండి అవినాష్ రెడ్డి గారు ఏం చేశారో మీకు తెలుసు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇంతవరకు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారైనా అవినాష్ రెడ్డి గారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు ఇంతవరకు కట్టలేదో ఒక్కసారైనా ప్రజలకు సమాధానం చెప్పారా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి మొదలు పెట్టాలనుకున్న ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయాక చంద్రబాబు గారు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇప్పుడు జగనన్న గారు దాన్ని వచ్చినప్పుడల్లా శంకుస్థాపనలు చేస్తున్నారు తప్పితే దాని ఒక్క ముందడుగు కూడా వేయలేదు. ఒక్క అడుగు కూడా, ఒక్క ఇటుకే కూడా కట్టలేదు. ప్రాజెక్టుకు అసలు పూర్తి కాలేదు. అసలు మొదలే కాకపోతే ఇక పూర్తి ఎలా అవుతుంది? మరి ఒక్క అభివృద్ధి అన్న జరిగిందా? రాజశేఖర రెడ్డి గారు వదిలిపెట్టిన ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడ వదిలిపెట్టాడో, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చింది ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలందరూ నమ్మి అధికారం ఇచ్చారు, ప్రత్యేక హోదా తీసుకొస్తాడు అని. ఆ రోజు ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్షలు చేయలేదా? ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? రండి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కూడా రమ్మన్నాడు. రండి, అందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము అన్నాడు. మమ్మల్ని ఎన్నుకోండి, వైసీపీకి ఓట్లేయండి, బీజేపీ పార్టీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా ప్రత్యేక హోదా? ఏమన్నా వచ్చిందా ప్రత్యేక హోదా? ప్రత్యేక హోదా వచ్చునుంటే ప్రతి నియోజకవర్గంలో 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. ఎందుకంటే దాని ట్యాక్స్ బెనిఫిట్స్ అయినా రాయితీలైనా అంత అద్భుతంగా ఉంటాయి కాబట్టి. కానీ ఏమీ రాలేదు. కనీసం రాష్ట్రం అంతా చూస్తే కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు. దాంతో మనకు అభివృద్ధి శూన్యం, ఉద్యోగాలు శూన్యం, బిడ్డలకు ఉద్యోగాలు లేవు, చేసుకోవడానికి పని లేదు. ఆఖరికి మన రాష్ట్రము బిడ్డలు లేని, యువత లేని, అంతా వలస వెళ్లిపోయిన రాష్ట్రంలా తయారవుతుంది. ఏ మాట నిలబెట్టుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి వారసులు అని చెప్తున్నారే, మరి జగన్మోహన్ రెడ్డి గారు
రాజశేఖర రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు మనమ తిప్పడు అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? ఏం చెప్పాడు జగనన్న గారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పలేదా? మరి ఈ రోజు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా సర్కారే మద్యం అమ్ముతుంది అంటే ఇక ఏం చెప్పాలి? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు రైతులకి ఎక్కడికక్కడ మద్దతు ధర ఏర్పాటు చేస్తాను, ప్రతి సంవత్సరము 3,000 కోట్ల రూపాయలు పక్కన పెడతాను అన్నాడు. ఈ రోజు రైతులంతా అప్పుల పాలైపోయారు. మద్దతు ధర లేక పాపం రైతులంతా అల్లాడిపోతుంటే, అప్పుల పాలైపోతుంటే, ఆత్మహత్యలు చేసుకుంటుంటే పలుకుతున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? 4,000 కోట్లతో రైతు నష్టపోతే పంట నష్ట పరిహారం ఏర్పాటు చేస్తానన్నాడు. ప్రతి సంవత్సరం 4,000 కోట్ల రూపాయలు పక్కన పెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రైతుకైనా పంట నష్టపోతే ఇదిగో పంట నష్ట పరిహారం అని ఇచ్చిన పాపాన పోయారా? అదే రాజశేఖర రెడ్డి గారి హయాంలో అయితే రైతు ఎంత బాగా బతికాడు, వ్యవసాయమే పండగగా ఉన్నది. ఇప్పుడుందా ఆ పరిస్థితి? 1 కాదు 2 కాదు, ఏ రకంగా తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా విఫలమయ్యారు. చంద్రబాబు గారు మన రాష్ట్రం మీద 2 లక్షల కోట్ల అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 7 లక్షల కోట్ల అప్పు చేశారు. మరి ఎవరి దొందే కదా? ఎందుకు ఎన్నుకోవాలి వీళ్ళని? చంద్రబాబు గారికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా ఎందుకు ఓట్లేయాలి? ఒక్కసారి ఆలోచించండి. ఈ హత్య రాజకీయాలు ఇక్కడితో ఆగాలి. ఈ హత్య రాజకీయాలు కొనసాగడానికి వీలు లేదు. ఈ హత్య రాజకీయాలు ఇలాగే సాగుతే మన బిడ్డలకు భవిష్యత్తు కూడా ఉండదు. మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను మీ బిడ్డగా మీ బలం అవుతా, మీ బాధ్యతను తీసుకుంటా. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారు, ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారు, మీరు ఆశీర్వదించండి. నేను మీకు అండగా నిలబడతా, మీకు సేవ చేసుకుంటా, మీకు నమ్మకంగా ఉంటా. మరొక్కసారి ఎంపీ అభ్యర్థిగా